నేను ఇప్పుడు హెచ్సియూలో ఉన్నాను. హెచ్సియూలో 400 ఎకరాలు కబ్జా జరుగుతుంది అని చెప్పి విద్యార్థులు గత 2 రోజుల నుండి ఇక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. మనం ఆ వీడియోస్ అన్నీ చూద్దాం. నేను మీకు వీడియోలో ఏస్తాను. అయితే అసలు ఏంది అది ఇష్యూ ఏంది? ఎందుకు ఆ 400 ఎకరాలు ప్రభుత్వాలు అడుగుతున్నాయి? ఎందుకు వీళ్ళు పోరాటం చేస్తుండ్రు? అది హెచ్సియూ ల్యాండ్ అని చెప్పినా కూడా వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళకి నచ్చిన పనులు చేస్తున్నారని చెప్తున్నారు విద్యార్థులు. అసలు ఏంది జరిగింది? ఇష్యూ ఏంది కనుక్కుందాం. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఆ పోరాటం? మ్యామ్ యాక్చువల్లీ 10th ఆఫ్ ఈ లాస్ట్ మంత్ 10th మేము అక్కడ జేసీబీస్ డెమాలిష్ అయ్యేది చూస్తూనే వచ్చినాము. సో ఆ డెమాలిష్ అయినాక లైక్ లిటరలీ అక్కడ నేను మళ్ళీ ఇంకా ఇద్దరు ఆర్గనైజేషన్ మెంబర్ ఉన్నాము. అక్కడ 6 జేసీబీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 జేసీబీలు అట్ అ టైంలో వర్క్ చేసేది మేము చూస్తున్నాను. మళ్ళీ అక్కడ అడిగాము ఎన్ని రోజుల నుంచి మీరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ అనేసి. సో వాళ్ళు ఏం చెప్పారంటే 4-5 days నుంచి అర్లియర్గానే వర్క్ చేస్తున్నారు. అప్పటికే మోర్ దెన్ 100 acres ఆఫ్ ది ల్యాండ్ వచ్చేసి వాళ్ళు స్లోగా క్లియర్ చేస్తూనే వచ్చారు అక్కడ. సో దాని తర్వాత స్టూడెంట్ యూనియన్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రొటెస్ట్ కాల్ ఇచ్చాము. అది 13th స్టూడెంట్ బాడీ కాల్ ఇచ్చాము. ఆ రోజు నుంచి మా ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంది. సో దాని తర్వాత వీళ్ళు నెక్స్ట్ రోజు టీజీఐఐసి ఏదైతే కానీ ప్రెస్ రిలీజ్ ఇచ్చిందో ఆ ప్రెస్ రిలీజ్లో క్లీన్గా స్టేట్ అయి ఉండేది ఏమంటే ఈ టీజీఐఐసి ప్రెస్ రిలీజ్లో ల్యాండ్ సర్వే జరిగింది, ఇంక్లూడింగ్ రిజిస్టార్ మళ్ళీ అడ్మిన్ మెంబర్స్ అక్కడ ల్యాండ్ సర్వే జరిగినప్పుడు నుండి ఈ ల్యాండ్ వచ్చేసి గవర్నమెంట్కి బిలాంగ్ అవుతుంది అనేసి. సో దాని తర్వాత మేము రిజిస్టార్ని కలవడం అయింది. ఇలాంటి స్టేట్మెంట్ టీజీఐఐసి రిలీజ్ చేశారు అలా అనేసి. సో రిజిస్టార్ మాకు అష్యూరెన్స్ ఏమి ఇచ్చారంటే అక్కడ ఎలాంటి సర్వే అనేది జరగలేదు. సో మేము క్వశ్చన్ బ్యాక్ ఏం చేసామంటే ఓకే ఎలాంటి సర్వే జరగకుండా ఎలా ఈ ల్యాండ్ని ఆప్షన్లో పెడతారు, ఎలా యువర్ పర్మిషన్ తోటి ఈ జేసీబీలో లోపలికి ఎంటర్ అయ్యాయి. సో ఇలాంటి ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఈ భూమి మాది ప్రభుత్వానిదే, హెచ్సియూది కాదు అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. దాని మీద ఏమంటారు? సో ఇది ఏదైతే బ్యాటిల్ ఉందో ఐఎంజీ భారత అది ఒక ఫేక్ స్పోర్ట్స్ అథారిటీ అని తెలిసినాక ఇది రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయితే ఉన్నారు. ఇది అప్పుడు కోర్ట్ ప్రొసీడింగ్స్. అప్పుడు ఇది ఫెయిలియర్స్ ఆఫ్ ది ప్రీవియస్ 5 chancellors. ఎందుకంటే ఇప్పుడు లీగల్గా 1% ఆఫ్ ది ల్యాండ్ కొని ఇంకా లీగల్గా రిజిస్టర్ అవ్వలేదు. ఇది అప్పుడు అజిటేషన్ తెలంగాణ స్టూడెంట్ అజిటేషన్ జరిగిన తర్వాత ఈ యూనివర్సిటీ ఒక ప్రపోజల్గా ఇచ్చారు, కానీ ఎక్కడ లీగల్ అగ్రిమెంట్ అనేది ఇవ్వలేదు. కానీ ఆ 2006 ఆ సుప్రీంకోర్టు ఎప్పుడు అయితే ఆ ఎంజీ భారత మళ్ళీ ఆ స్టేట్ది కోర్ట్ హియరింగ్ వెళ్ళిందో అక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు అది స్టేట్కి వస్తుందని. ఒక టైంలో స్టేట్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఓకే మోస్ట్ ఆఫ్ ది విద్యార్థులు అందరూ ఏమనుకుంటారు ఓకే స్టేట్ ఉంటే అది మళ్ళీ యూనివర్సిటీ పర్మిషన్సే కదా అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ ఒక్క స్టేట్మెంట్ పెట్టుకొని ఇది ఎక్కడ ఇది హెచ్సియూ ల్యాండ్ కాదు, ఇది స్టేట్కి బిలాంగ్ చేస్తుంది అలా అనేసి వీళ్ళు అది చేస్తున్నారు. మేము రిజిస్టార్ని అందరినీ ఫ్రమ్ ది ఇనిషియల్ పాయింట్గా క్వశ్చన్ చేసేది ఏమంటే ఓకే ఆ 400 acres వచ్చేసి ఎక్కడ ఉంది? ఆ 400 acres ఆఫ్ ది ల్యాండ్ దాని బార్డర్ ఎక్కడ ఉంది? మీరు ఒకలా 400 acres ఆఫ్ ల్యాండ్ ఉన్నా కానీ కాంపన్సేట్ చేసిన ల్యాండ్ ఎక్కడ మాకు చూపియండి. వాళ్ళు సర్వే నెంబర్ చెప్తున్నారు కానీ మాకు ఆ ల్యాండ్ ఎక్కడ ఉందని ఆ మ్యాప్ తెలియదు. టీజీఐఐసి ఏదైతే ప్రెస్ రిలీజ్ మా అక్కడ వదిలారో ఆ ప్రెస్ రిలీజ్ మేము ఆ మ్యాప్స్ తోటి వెళ్ళి మేము చూపించాము. చూడండి సార్ ఈ మ్యాప్ వదిలారు అన్నీ మేము చూపించాము. అతను ఏం చెప్పాడంటే ఎలాంటి సర్వే ఇక్కడ జరగలేదు. ఇప్పుడు 1 hour బ్యాక్ ఒక నోటిఫికేషన్ యూనివర్సిటీ అడ్మిన్ అథారిటీ ద్వారా వచ్చింది. ఆ ప్రెస్ రిలీజ్లో కానీ యూనివర్సిటీ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు, ఎలాంటి సర్వే జరగలేదు అక్కడ అనేసి. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ సర్వే చేయకుండా ఎలా వీళ్ళు వచ్చేసి ఈ ప్రొసీడింగ్స్ చేస్తున్నారు. మళ్ళీ పిఐఎల్ కేసు హియరింగ్ ఉంది 7th సబ్జుడిస్లో ఉన్నప్పుడు ఎలా వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు పక్క ఉందనేసి వీళ్ళు ఇవన్నీ దారుణం చేస్తున్నారా? స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ చేసే కానీ ఒక రైట్స్ లేదా ఇక్కడ?
మా యూనివర్సిటీలో మాకు ఆ రైట్సే లేదు అని వీళ్ళు ఈ పోలీస్ని పెట్టుకొని ఇలా అడ్డం పెట్టుకొని చాలా అరాచకం చేస్తున్నారు. అసలు ప్రభుత్వాలు ఏమైనా స్పందించాయా ఈ రెండు రోజులలో? ఈ 2 రోజుల్లో ఏం స్పందన ఉందంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. ముందుగాల ప్రభుత్వం ఫేక్ ఇన్ఫర్మేషన్. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏమని స్ప్రెడ్ చేస్తున్నారంటే ఇక్కడున్న విద్యార్థులు ఎవరైతే నిరసన చేస్తున్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ ఏజెంట్లంట. ప్రభుత్వము ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా విద్యార్థులు ఎవరిక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి మీ రాహుల్ గాంధీ వచ్చిండు. మీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తెలంగాణలో పాలిస్తుందో ఆ పార్టీ అధినాయకుడు అని చెప్పుకొని తిరుగుతాడు కదా రాహుల్ గాంధీ. ఇదే కాలేజ్ విద్యార్థుల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిండు. ఇంకొకటి ప్రభుత్వం ఏమని అంటుందంటే ఈ అడవిలంట దీని పక్కనే ఉన్న అడవి ఏదైతుందో కంచె గచ్చిబౌలి అని ఈ అడవి లోపలంట జింకలు లేవంట, పులులు లేవంట, అసలు ఎటువంటి జీవరాశులు లేవంట. ఈ అడవి లోపలంతా నక్కలు ఉన్నాయంట, గుంట నక్కలు ఉన్నాయంట. అంటే పర్యావరణం గురించి విద్యార్థులు మాట్లాడితే గుంట నక్కలు, పర్యావరణం గురించి ఎవరైనా యాక్టివిస్టులు మాట్లాడితే గుంట నక్కలు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న నేను వేయాలని అనుకుంటున్నా రేవంత్ రెడ్డికి. ఎవరైతే అసెంబ్లీ సాక్షికి మాట అన్నాడో, మీకు మీ రాహుల్ గాంధీ గుంటనక్కనా? మీకు మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక గుంటనక్క మేనిఫెస్టో లెక్క కనిపిస్తుందా? మీరు మీ లోక్సభ మేనిఫెస్టోలో ఏమని రాసుకున్నారు? మీరు మీ లోక్సభ మేనిఫెస్టోలా రాసుకున్నారు కదా, ఇందిరాగాంధీ క్లైమేట్ చేంజ్కి ప్రతీక, ఇందిరాగాంధీ పర్యావరణ రక్షణకి ప్రతీక అని చెప్పేసి అదే ఇందిరాగాంధీ ఈ ల్యాండ్ని అలొకేట్ చేసింది. మరి ఆమె పట్ల ఎందుకు సీరియస్నెస్ లేదు? రాహుల్ గాంధీ ఏమో క్లైమేట్ చేంజ్ ఆపాలి, నేను గ్రీన్ పార్టీగా మారుస్తా ఈ కాంగ్రెస్ పార్టీని అని పెద్ద పెద్ద వాదనలు చేస్తాడు. ఎందుకు ఈరోజు చెప్పిన మాటల మీద నిల్చోట్లేడు? మొత్తం ఒక డిక్టేటర్షిప్. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏమని మాట్లాడతాడంటే మొత్తము దేశం మొత్తం కాలిపోయింది, ఉద్యమకారులకి యాక్టివిస్టులకి. రోహిత్ వేముల వాళ్ళ మదర్ని కలిసి ఇదే కాలేజ్లో మరణించిన రోహిత్ వేముల ఇన్స్టిట్యూషనల్ మర్డర్, ఆర్ఎస్ఎస్ చేసిన మర్డర్, బీజేపీ చేసిన మర్డర్ అని చెప్పిన రాహుల్ గాంధీ, ఈ కాలేజ్లో ఉన్న విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ కాలేజ్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎట్లా చేపిస్తుంది ఈ ప్రభుత్వం అని ప్రశ్నించాలని అనుకుంటున్నాం. కొంచెం కూడా బుద్ధి లేకుండా ఈరోజు ప్రభుత్వం అయితే వైఖరి చూపిస్తుంది. ప్లస్ ఒకటే రెస్పాన్స్, నిన్న పోలీస్ వాడిన ప్రతి లాఠీకి జవాబు 1,00,000 ఓట్లు మైనస్ అయితే చెప్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా ఎవరెవరైతే పర్యావరణం గురించి మాట్లాడుతున్నారో, విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడుతున్నారో అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి చోటుకి మీరు చేస్తున్న వైఖరి మొత్తం వెళ్తుంది. కాంగ్రెస్ హటావ్ అనే నినాదాన్ని మస్తు గట్టిగా తీసుకుంటాం. పోయిన ఎన్నికల్లో ఏదో రాహుల్ గాంధీ వచ్చి ఏదో భారత్ జోడో యాత్ర చేసి 2 సంవిధానాలు పట్టుకొని చేస్తే ఏదో ఊరుకున్నారు. కానీ ఈసారి ఏ పొలిటికల్ పార్టీని ముందుకి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఈ హెచ్సియులో విద్యార్థి సంఘాలు అన్నీ ఉన్నాయి కదా, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు లేవా? ఎన్ఎస్యుఐ అని ఒక విద్యార్థి సంఘం ఉంది. నేను రాహుల్ గాంధీకి ఒకటే చెప్పాలని అనుకుంటున్నా, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఒక స్టూడెంట్ యూనియన్ బాడీ ఉంటుంది. ఎన్నికలు అయితే దాని తర్వాత ఒక బాడీలో ఎలక్ట్ అవుతారు. దీంట్లో ఈ ఎన్నికలల్లో ఒక పొజిషన్ ఎన్ఎస్యుఐ వాళ్ళకి వచ్చింది. ఎన్ఎస్యుఐ ఇంకొక పార్టీతో కోఎలిషన్ పెట్టుకుంటే గెలిచిన దాని తర్వాత ఎన్ఎస్యుఐ నేషనల్ లీడర్ వచ్చిండు వీడికి. ఎన్ఎస్యుఐ ఏంది కాంగ్రెస్ పార్టీది స్టూడెంట్ వింగ్, అది వచ్చి మేము మస్తు గర్వంగా ఫీల్ అవుతున్నాము, మేము చూసినారా ఎన్ఎస్యుఐని ఎక్కడనో తీసుకెళ్తున్నాము, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి యూనివర్సిటీలో జెండా ఎగురుతుందని చెప్పిండు. అదే ఎన్ఎస్యుఐ ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తుంది. అదే ఎన్ఎస్యుఐ ఈరోజు కంచెగచ్చిబౌలి గురించి మాట్లాడుతుంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు రిప్లై ఇస్తలేడు? రాహుల్ గాంధీ ఎందుకు రిప్లై ఇస్తలేడు? మరి వీళ్ళేమంటున్నారు, ఇప్పుడు మీ అందరికన్నా దగ్గరగా వాళ్ళే ఉంటారు కదా, ఎన్ఎస్యుఐ వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు, మరి కలిసారా రేవంత్ రెడ్డిని, ఏమైనా కలిసి మాట్లాడారా? లేకపోతే అసలు మీకు అవసరం లేదు, ఈ లాఠీలు మీ పైన పడాల్సిన అవసరం లేదు, కానీ తన్నులు తింటున్నారు ఎందుకంటే ఆ భూమి కోసం. అప్పుడు అసలు ప్రభుత్వాలు స్పందించాలి, కానీ స్పందించట్లే. అసలు ఎందుకంటారు? వీళ్ళు ఏమైనా వెళ్ళి మాట్లాడారా వాళ్ళతో? ఏం లే, పైసలు కావాలి. ఇక్కడున్న లోకల్ నాయకులందరికీ, రాష్ట్రంలో ఉన్న నాయకులందరికీ పైసలు కావాలి. ఒక మినిస్టర్ ఏమంటాడు, శ్రీధర్ బాబు, ఇక్కడ ఎవరైతే అలుమిని ఉన్నారో ఆయన ఏమంటాడు, ఒక్క ల్యాండ్ని కూడా ముట్టుకోమన్నట్టు మాట్లాడతాడు. అదే నెక్స్ట్ డే ఏమంటాడు రేవంత్ రెడ్డి, అదే అసెంబ్లీలో ఎక్కడైతే శ్రీధర్ బాబు మాట్లాడిండో దాన్ని కౌంటర్ చేస్తూ లేదు ఆడ నక్కలు ఉన్నాయి, అంత గుంట నక్కలు ఉన్నాయంట
అని అంటున్నాడు. మొత్తం కాంట్రడిక్టరీ, పైసల కోసం ఏది పడితే అది చేస్తున్నారు. కొంచెమైనా అంటే విద్యార్థుల మీద జాలి కాదు, హక్కు ఇది. హక్కు కాడ జాలి లేదు, ఏం లేదు. వాళ్ళ రైట్ని నువ్వు ఎట్లా తీసుకుంటావు? అదొక్కటే కాకుండా నువ్వు ఇక్కడ ఇష్యూ సరే ఎన్వైరన్మెంట్ది, మళ్ళీ భూమి పోతుంది, ఇదంతా ఒక ఎత్తు అయితే నువ్వు ప్రజాపాలన అని ప్రచారం ఎందుకు చేస్తున్నావు? నీది ప్రజాపాలన కాదు, లాఠీలతో ఏడ నడుస్తుంది ప్రజాపాలన? ఇది ఒక్కటే ప్రశ్న అంతే. అసలు అంత దారుణంగా కొట్టి లాక్కెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? మాకు అదే తెలియదండి. మా స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మేము ఆల్రెడీ పిల్లేసాము, మేము ఇంకా అప్రమత్తంగా లేము. మేము హాలిడేస్ అని చెప్పి ఆ ముందు రోజు నైటే ఆల్రెడీ దీన్ని ఖండిస్తూ మా స్టూడెంట్స్ యూనియన్ ఎఫ్ఈజీని బర్న్ చేసింది. బర్న్ చేసినప్పటికీ చేయనీయలేదు. చాలా పెద్ద గొడవలు అయ్యి మా స్టూడెంట్స్, లేడీ స్టూడెంట్స్ అందరూ స్పృహ తప్పి పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. హెల్త్ సెంటర్లో పెట్టున్నారు. కాళ్ళు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఉన్నారు. అది జరిగి మేము తేరుకోక ముందే, అది ఆ రోజు నైట్ జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది రోజు మేము అందరం సగం మంది రంజాన్, ఉగాది లాంగ్ వీకెండ్ అని మాకు హాలిడేస్ ఉన్నాయి, అందరూ ఇంటికి వెళ్ళారు. అటు స్టూడెంట్స్ అటువైపు వెళ్తూ ఇక్కడ ఏంటి ఇన్ని జేసీబీలు వచ్చాయి అని ఆరా తీయడానికి వెళ్తే మా జనరల్ సెక్రటరీని ఫోర్స్ఫుల్గా వచ్చి తీసుకెళ్ళిపోయారు. అతను అప్పుడు వీడియో తీసి మాకు పంపించాడు. తర్వాత అతను ఫోన్ లాగేసుకున్నారు కూడా. ఆ వీడియోని చూసి ఇక్కడ క్యాంపస్లో ఉన్న వాళ్ళందరం మేము అందరం కలిసి వెళ్ళాం. మేము అందరం కలిసి వెళ్ళి ఏం చేయలేము, ప్రశ్నించాం. ఎందుకు జేసీబీలు వస్తున్నాయి, మేము పిల్లేసి ఉంచాము, ఇంకా వర్డిక్ట్ రావాలి, 7th వర్డిక్ట్ ఉంది, ఆ లోపే మీరు ఎందుకు చేస్తున్నారు అన్నందుకు పోలీసులు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, 4 వ్యాన్స్ వచ్చి ఫుల్ లాఠీలతో వచ్చారు. వచ్చి అక్కడికి వెళ్ళి జస్ట్ మేము అది దాటితే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మొత్తం మా స్టూడెంట్స్ కంటే పోలీసు ఎక్కువ ఉన్నారు. మీడియాని కూడా అటు రానియని పరిస్థితి. అసలు అటు సైడ్ పోలీసులు మీడియా రానప్పుడు మీడియాని అస్సలు రానియట్లేదు. కానీ ఇంతమంది పోలీసులు ఎందుకున్నారు? క్యాంపస్ మొత్తం పోలీసులే ఉన్నారు. మేము మా యూనివర్సిటీలో నడవడానికి కూడా పర్మిషన్ తీసుకొని రాసి నెంబర్లు మా అన్ని రాసి మమ్మల్ని ఒక థ్రెటన్ చేస్తూ, మమ్మల్ని మేము ఇక్కడ ఏదో టెర్రరిస్ట్ లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తూ మా ప్రతి అడుగుని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. అండ్ అక్కడికి వెళ్ళినందుకు మమ్మల్ని 50 మందిని చాలా దారుణంగా కొట్టి జుట్టులతో పట్టుకొని తీసుకెళ్లి ఆ వ్యానుల్లో ఎక్కించి సగం మందిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ని నిన్న మీరు చూడలేదేమో, ఇక్కడ అంతా బ్లాక్ చేసేసారు. ఇప్పటికీ బ్యారికేడ్లు ఉన్నాయి. ఎంత మీడియా ఆపినా సెల్ ఫోన్స్ ఆగవు కదా, అట్లాంటి వీడియోస్ మాకు వస్తున్నాయి ఉన్నాయి. ఈ రోజు మాకు సెల్ ఫోన్స్ కూడా లాగేసుకున్నారు. ఇవాళ పొద్దున్న అక్కడ టియర్ గ్యాస్ తో మొత్తం బెటాలియన్ అంతా అక్కడ కూర్చొని టెంట్లు వేసుకొని 50 జేసీబీస్ వర్క్స్ ఆగకుండా జరుగుతుంది. డిపార్ట్మెంట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళని కూడా నెంబర్స్ రాసుకొని వాళ్ళ మీద చాలా నిఘా పెట్టి ఉంచుతున్నారు. మేము ఒక్కసారి ఫోన్ తీసి ఇట్లా వెళ్ళినందుకే పోలీసులు మా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారని ఫోన్ లాక్కోబోతే మేము లైవ్లో ఉండడం వల్ల వదిలేస్తే మేము బయటకు వచ్చి ఇదంతా చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మీడియాని రానియలేదు. తర్వాత చాలా వరకు బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళారు. అంతేగాని నిన్న చాలా దారుణంగా జరిగినా సరే ఒక్క మీడియా పర్సన్ని కూడా లోపలికి రానియలే పోలీసులు. అసలు ఇంత దారుణంగా జరుగుతున్నా ప్రభుత్వాలు ఏమైనా స్పందించాయా మీకు? మాకు ప్రభుత్వాలు అంటే కేటీఆర్ గారు ఆల్రెడీ ఒకసారి ఆయనతో మాకు ఒక మీటింగ్ జరిగింది. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అందరూ మాకు సాలిడారిటీలో ఉన్నారు. కానీ వాళ్ళు రియాక్ట్ అయ్యి మేము ఈ హాలిడేస్ టైంలో స్ట్రాటజిక్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని హాలిడేస్ టైంలో మేము స్పందించే లోపలే సగం పైన ఇప్పుడు క్లియర్ చేసేసి ఉంచారు. ఇప్పుడు ఆ జింకలు అటు ఇటు తిరుగుతా నిన్న నైట్ అంతా పీకాక్స్ అన్ని అరుస్తూ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. మాకు వింటుంటే హెల్ప్లెస్గా మేము ఏమన్నా చేసి మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. ఏం చేయలేని పరిస్థితి. వెయిట్ చేయమంటే కూడా మాకు కోర్టు కూడా హాలిడేస్ ఉన్నాయి స్టే తెచ్చుకుందాం అంటే. సో కరెక్ట్గా ఇది చాలా ప్లాన్డ్గా ప్రణాళికాబద్ధంగా ఇదే టైం సెలెక్ట్ చేసుకొని 2 daysలో మొత్తం క్లియర్ చేసేసే ప్రయత్నం జరుగుతుంది. అది ఇంకా జరుగుతుంది కూడా. ఒక ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో అది హెచ్సియుది కాదు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు దాని మీద మీ స్పందన ఏంటి? ఇందిరాగాంధీ గవర్నమెంట్ తెలంగాణ మూమెంట్ టైంలో దీని ఒక డెవలప్మెంట్ కోసం, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోసం ఈ సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించడానికి 2300 ఎకరాలు ఇచ్చారు. అది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇంకా గచ్చిబౌలి స్టేడియంకి ఇచ్చారు మామూలుగా. ఇంకా వేరే టీఎన్జిఓస్ కాలనీ వచ్చింది. అలా చాలా ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి. అది జరిగినప్పటికీ చాలా పెద్ద ఏరియా కాబట్టి అంతగా స్పందించలేదు. ఎందుకంటే ఛాన్సలర్స్ మారుతూ ఉంటారు, వైస్ ఛాన్సలర్స్ అంతా. ఇది ఇంకా నడుస్తుండగా ఐఎంజీ భారత అనే ఒక సంస్థ ఉంది. అది కూడా దానికి ఎందుకు ఇచ్చారంటే యూనివర్సిటీ వాళ్ళు ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్తో ఇచ్చారు. ఏంటి, ఇక్కడ ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ బిల్డ్ చేస్తామని ఆ సంస్థ చెప్పింది. సో దేనికి? అది స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వడానికి.
అది కూడా 400 acres లో కాదు, ఆ ముందు వాళ్ళకి ఇస్తాము మీరు, అది ఎప్పుడో జరిగిన పరిస్థితి. ఇప్పుడు అది డెవలప్ చేయకపోవడం వల్ల వెనక్కి యూనివర్సిటీకి రాకపోగా అది మొత్తం గవర్నమెంట్ వైపు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చెప్తే మా అడ్మిన్ వాళ్ళని అడిగితే అలా అంటే మొత్తం స్టేట్ అంతా గవర్నమెంట్ది, వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు అంత బాధ్యత గల గవర్నమెంట్ అయితే ఆ స్టేట్ అంతా చెట్లన్నీ కొట్టేసి డెవలప్మెంట్ పేరుతో ఇట్లా బయోడైవర్సిటీ, ఇప్పుడు ఆ ఏరియా ఏదైతే ఉందో అది యూనివర్సిటీతో ఉండడం వల్ల దానిలో లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చాలా రీసెర్చెస్ చేసి అక్కడ స్టార్ టార్టాయిసెస్ ని చాలా కన్జర్వేషన్ చేస్తూ, ఇంకా చాలా స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి దాని మీద థీసిస్, ఎంఫిల్ థీసిస్, లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ కి అది చాలా మంచి ఏరియా. ఇంకా ఇటు సైడ్ ఉన్నది కూడా ఒక ఆర్కియాలజికల్ సైట్, అక్కడ మెగాలిథిక్ రాక్స్ ఉంటాయి. సో ఇది చాలా రీసెర్చ్ కి చాలా ఉపయోగపడే ల్యాండ్ ఇది. అట్ ద సేమ్ టైం ఈ ల్యాండ్ మొత్తం హైదరాబాద్ కి లంగ్స్ లా పనిచేస్తుంది. సో దీన్ని టచ్ అంటే దీన్ని డిస్ట్రాయ్ చేయాలి డెవలప్మెంట్ పేరుతో, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో. ఇప్పుడు చేసేది ఏంటి, ఆ లేక్స్ అన్ని పూర్తి చేసి, ఆ లోపల ఉన్న లేక్స్ ఎవరికి తెలియదు. బయట ఏమన్నా చెప్పొచ్చు హైడ్రా జరుగుతుంది, మేము కన్జర్వేషన్ చేస్తున్నాం అంత బయటకు తెలిసింది. లోపల 2 పెద్ద లేక్స్ ఉన్నాయి, పీకాక్ లేక్, బఫెలో లేక్ అని. ఆ రెండింటిని ఏం చేస్తారో తెలియదు, మేము టచ్ చేయమంటారు. కానీ ఇప్పుడు మీరు దాని చుట్టూతా బిల్డింగ్స్ కడితే ఏమవుతుంది, అదంతా దాని సీవేజ్ కానీ అంతా దానిలోకి వెళ్తుంది. యాక్చువల్గా అక్కడ మైగ్రేటరీ బర్డ్స్ కూడా వచ్చి ఉన్న ప్లేస్ అది. సో చాలా రిచ్ బయోడైవర్సిటీ ఉన్న ప్లేస్. సో దీని మీద పిల్స్ కూడా వేశారు. ఆ వర్డిక్ట్ వచ్చే లోపే, అది రాకముందే వీళ్ళు మొత్తం ఇది చాలా పకడ్బందీగా మొత్తం క్లియర్ చేసేస్తున్నారు. ఇప్పటికి ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఏమని పెట్టారు? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న 50 మెంబర్స్ని డిటైన్ చేసినప్పుడు మాకు ఏ పోలీస్ స్టేషన్లో ఎవరిని పెట్టారో కూడా మాకు తెలియదు. మేము అన్ని మా అడ్మిన్లో నుంచి తీసుకెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్కి వాళ్ళని బతిలాడుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క కొల్లూరు పోలీస్ స్టేషన్, కొంతమందిని మాదాపూర్లో, కొంతమందిని రాయదుర్గంలో, కొంతమందిని గచ్చిబౌలిలో పెట్టారు. వాళ్ళని చాలాసేపు వదిలిపెట్టలేదు. వాళ్ళని పేర్లు రాసుకొని వాళ్ళని చాలా బెదిరించి థ్రెటన్ చేసి, ఇంకొకసారి మీరు మళ్ళీ చేస్తే మీ మీద ఎఫ్ఐఆర్ వేస్తామని చెప్పి అలా కొంతమందిని విడిచిపెట్టినప్పటికీ ఇలా ఎందుకు మమ్మల్ని చేస్తున్నారని అడగడానికి వెళ్ళిన ఒక అతన్ని, ఇంకొక ఇద్దరి మీద ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేసి వాళ్ళని అలానే డిటైన్ చేసి ఉంచారు. ఏమని పెట్టారో కూడా మాకు తెలియదు. ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా పోలీసులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళు అస్సలు మాట్లాడట్లేదు, మాతో మాట్లాడట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. ఇంకా చాలా బెదిరింపు చర్యలే చేస్తున్నారు ఎక్కువ ఏదైనా అడిగితే. అటు లోపలైతే చాలా దారుణంగా ఉంది పరిస్థితి, మీడియాని కూడా రానియట్లేదు. మేము వీడియోలు తీయడానికి కూడా వెళ్తుంటే ఏమంటారు, టెర్రరిస్టులతో ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లానే చేస్తున్నారు. వెంటనే తీసుకెళ్లి ఆ వ్యాన్స్లో ఎక్కించుకొని బెదిరిస్తున్నారు. చూసాం కదా విద్యార్థుల ఆవేదన ఇది. అందులో మేము రీసెర్చ్లు చేసుకుంటున్నాం. ఆ ప్లేస్లో మంచి చెట్లు ఉన్నాయి, అక్కడున్న జంతువులు అవన్నీ ఇబ్బంది పడతాయి, పోతే మేము ఇబ్బంది పడతాము. ముఖ్యంగా మాకు రీసెర్చ్ చేసుకోవడానికి మంచి ప్లేస్ని తీసేస్తున్నారు. అక్కడ 2 లేక్స్ ఉన్నాయి, అవి కూడా నాశనం అయిపోతాయి. మొత్తం బిల్డింగ్స్ కట్టడం వల్ల అసలు మాకేం ఉపయోగపడకుండా అయిపోతుంది ఆ ప్లేస్ మాకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వమే అది తీసేసుకోవాలనుకుంటుంది. ఇదేం దారుణం అని చెప్పి విద్యార్థుల ఆవేదన మనం ఇప్పటివరకు చూసాము. వీడియోస్లో చూసారు మీరు ఎంత దారుణంగా అమ్మాయిలని తీసుకెళ్ళి పడేస్తున్నారో, వాళ్ళని భయపెడుతున్నారు. అసలు మీరు ఏమైనా చేస్తే మీకు మర్యాద దక్కదు అని బెదిరించే సందర్భాలు కూడా మనకు విద్యార్థులు చెప్తున్నారు. అసలు ప్రభుత్వాలు దీని మీద స్పందించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలైనా ఏదో ఇష్యూ జరగగానే పోయి స్పందిస్తారు. అట్లాగే అంటే చిన్న విషయాలు, ఇప్పుడు రీసెంట్గా జరిగిన చిన్న విషయాలకు కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. దీనికి కూడా స్పందించాలి. ముఖ్యంగా మీడియాని లోపలికి పంపించట్లేదు అంటున్నారు. అసలు మీడియాని ఎందుకు పంపట్లేదు, అసలు అక్కడ ఏం దారుణం జరుగుతుంది అని చెప్పి మేము మీకు క్వశ్చన్ చేస్తున్నాం. ఇది చూడండి, దీనికి స్పందించండి అని చెప్పి విద్యార్థులు, అట్లాగే మేము కూడా అడుగుతున్నాం. దిస్ ఇస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.